శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈ 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురుడు శుక్రగ్రహాలు కలయిక వల్ల మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ గురుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు కానీ మంచి అవకాశాలు ఏమన్నా మన లైఫ్లో ఈ నెలలో అయినా మార్పులు సంభవించవచ్చా, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం ఏ విధంగా బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం మేషం మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా మనం విశదీకరించి చెప్పుకుందాం. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. తదుపరి వృశ్చిక రాశి వారికి 9వ తారీఖు జూన్ నుంచి జూలై 3వ తారీఖు వరకు కూడా గురులో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని గౌరవం చేయనటువంటి వారు మీ వల్లే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, అయిపోయాయి, మళ్ళీ మనందరం కలుద్దాం అనేటువంటి ఒక భావనకు రావడం, మీకంటూ ఒక ప్రత్యేకమైన పీఠం వేయడం జరుగుతుంది. అప్పుల బాధ తగ్గేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. అయినా సరే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారికి మీ యొక్క స్థానాన్ని మార్చినా, నేను ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, వేరే స్థానానికి వెళ్తే మనలో ఏమైనా మార్పులు జరగచ్చేమో అని అనుకోవడం కేవలము మీ భ్రమే. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ నెలలో మీకు ఇచ్చే గౌరవం ఇస్తారు, కానీ ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థకి రానున్న ఆగస్టు తర్వాత స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా ఇదే విధమైనటువంటి ధోరణి మీరు ఏర్పరిచే అవకాశం లభిస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారు 9వ తారీఖు జూన్ నుంచి 18వ తారీఖు వరకు కూడా సమాజంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బందిదాయకంగా చూస్తూ ఉంటారు. 18 తర్వాత నుంచి సర్లే ఇతను ఉంచుకోవడం వల్ల లాభం లేదు నష్టం లేదు కదా, మన టీంలో ఇతను కూడా ఉంచుకుందాం అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అది ఒక అవకాశంగా భావించుకుని మీలో ఉన్నటువంటి ప్రతిభను మొత్తాన్ని కష్టే ఫలిని నమ్మండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు నెరవేరేటువంటి అవకాశం 3వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. మానసికమైన ఆందోళన, ఏదో తెలియనటువంటి భయం, ఇవి రెండూ కూడా జూన్ 18వ తారీఖు నుంచి 23 మధ్యలో జరుగుతుంది. దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు నమ్మి మోసపోయేటువంటి అవకాశం, పాత బంధాలే మిమ్మల్ని నట్టేటిన ముంచేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం వినడం, నల్లటి బొట్టును మాత్రమే ధరించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఈ వృశ్చిక రాశి వారు వ్యాపారాలు చేద్దామని మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా నష్టభూయితమే ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి వ్యాపారం అనేటువంటి విషయాన్ని ఈ నెలలో కొంచెం దూరంగా ఉంచడం చాలా మంచిది. అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. మోకాలకు సంబంధించి కానీ తొడకండరాలకు సంబంధించి కానీ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా అష్టమిలో కూష్మాండ దీపాన్ని వెలిగించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. చర్మానికి సంబంధించి కానీ లేదా మీ యొక్క శరీరంలో తెల్లటి మచ్చలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏది తెలియకపోతే మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలను బట్టి మీరు చెప్పే సమాధానాన్ని గణాంక పరిణామాల ప్రకారంగా పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి
శని చంద్రుడితో ఉండడం, దీనివల్ల కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. వాటి వల్ల రానున్న రోజుల్లో లాభం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం మాత్రం అనేక ఇబ్బందులకు గురి చేయేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు వీలునంత వరకు కూడా కాలభైరవ కవచం కానీ, కాలభైరవ అష్టకం కానీ, లేదా కాలభైరవ దేవాలయ దర్శనం కానీ చేయడం అత్యంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యతగా చెప్పడం జరుగుతుంది. ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వారు స్ఫటికమాలను ధరించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెలలో ఆర్థికంగా స్థిరత్వం అనేటువంటిది ఏర్పడదు. డబ్బు అనేటువంటిది నీళ్ళలా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది.